హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రైస్ కుక్కర్లో మిల్ మేకర్ అండ్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. గిన్నె బాగా హీట్ అయిన తరువాత చూసుకుని ఒకసారి చేపెట్టి చూసుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత దానిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఆ రెండింటిని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో ఎగ్స్ని వేసుకోవాలండి. ఎగ్స్ని వేసుకున్న తరువాత లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ డీప్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. లైట్గా చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తరువాత మిగిలిన ఆయిల్లో బిర్యానీకి సంబంధించిన సరుకులను వేసుకోండి. సరుకులను ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాలు బిర్యానీ సరుకులు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మొత్తం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. మూత తీసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో అల్లం పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలని మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. మూత తీసుకుని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాంట్లో టమాటాలను వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత దాంట్లో మిల్ మేకర్ని కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రెండింటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలో పసుపు, కారం, పెరుగు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాంట్లో ఎగ్స్ని వేసుకోవాలండి. ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఎగ్స్కి మసాలా బాగా పట్టేలా మెల్లగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. తరువాత మూత తీసిన తర్వాత దాంట్లో రైస్ని వేసుకోవాలండి. రైస్ని వేసుకున్న తరువాత ఒకసారి మెల్లగా రైస్ కలిసేలా ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి. కలుపుకున్న తరువాత దాంట్లోకి సరిపడా వాటర్ని వేసుకోవాలండి. నేను బాస్మతి అండ్ సన్ రైస్ని మిక్స్ చేసి తీసుకున్నానండి. సన్ రైస్కి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ని తీసుకోవాలండి. బాస్మతి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుని వేసుకోవాలండి. మసాలా పొడిని వేసానండి, చెప్పడం మర్చిపోయాను. మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత బిర్యానీకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి. సాల్ట్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలిసేలా మొత్తాన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత దాంట్లో కరివేపాకును వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మూత తీసిన తర్వాత బిర్యానీ చూడండి ఎంత పొరపొరలాడుతూ బాగా వచ్చిందో చూడండి. రైస్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేసుకోవడం చాలా సింపులేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.